అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. షర్మిల గారి ధాటికి జగన్మోహన్ రెడ్డి గారు కక్కావికలం అయిపోతున్నాడండి పాపం. ఆయన సాక్షిలో ఇంతకుముందు ఏం చేసేవారంటే వేరే వేరే కుటుంబాల గురించి ఇష్టారాజ్యంగా రాసేవాళ్ళు. చాలామంది గుర్తుండే ఉంటుంది, రామోజీరావు గారి వాళ్ళ అబ్బాయిని ఏదో రకంగా ప్రలోభపెట్టి ఆ సుమన్ని ఇంటర్వ్యూ తీసుకొని రామోజీరావు గారి మీద బురద జల్లడం. ఆ తర్వాత రామోజీరావు గారి తోడలుడు ఇట్లాంటి వాళ్ళని అప్పారావు గారు అని ఒక ఆయన, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టుకొని ఇప్పటికీ రాయిస్తూ ఉంటారు. అసలు సంబంధం లేదు, ఎవరు అప్పారావు, ఆయనకి ప్రజలకి ఏంటి సంబంధం? ఒకవేళ ఏదైనా రామోజీరావు గారితో తగాదాలు ఉంటే అవి వ్యక్తిగతం కదా, అందులో ఏమైనా పబ్లిక్ ఇష్యూస్ ఏమన్నా ముడిపడి ఉన్నాయా చేస్తూ ఉంటారు. అదేవిధంగా మరి ఈవెన్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబం, ఎన్టీ రామారావు ఈ విషయాలు విపరీతంగా రాసేవాళ్ళు. ఇవాళ కర్మ ఈజ్ పేయింగ్ బ్యాక్ అంటారు కదా, ఆ విధంగా మరి వాళ్ళ కుటుంబంలోనే చిచ్చు వచ్చింది. అయితే ఇప్పుడు ఆ చిచ్చు వేరే వాళ్ళు చేశారు, వేరే వాళ్ళు పెట్టారు ఈ చిచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తుకుంటున్నారు. కానీ అది కూడా వాస్తవం కాదు. ఆయన చేసినటువంటి పనులే, అంటే స్వయంకృతాపరాధమే అదంతా కూడా. నిన్న షర్మిల గారు మాట్లాడిన మాటలతోటి స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అది మామూలుగా లేదు ఆ వైరం. ఎప్పుడూనండి వైరం కానివ్వండి, శత్రుత్వం కానివ్వండి, బయట వాళ్ళతో కంటే కూడా తమ సొంత వాళ్ళతో ఏదైనా జరిగినప్పుడు అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు ఎక్కువ ఉంటుందండి. ఇది సైకాలజిస్టులు చెప్పేటువంటి మాట. ఇప్పుడు ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి కంటే, లేకపోతే పవన్ కళ్యాణ్ కంటే, మరొకళ్ళ కంటే షర్మిల గారిని చూస్తేనే ఎక్కువ కోపం వచ్చేటువంటి అవకాశం ఉంది, భగ్గుమనేటువంటి అవకాశం, రక్తం ఉడిగిపోయేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా షర్మిల గారికి కూడా తన సొంత తనకు అన్యాయం చేసేటటువంటి భావన ఆవిడలో బాగా బలంగా నాటుకుపోయి ఉందని చెప్పి నిన్న ఆవిడ మాట్లాడిన మాటలు. అంటే నేరుగా జగన్ అనేటువంటి వ్యక్తి ఒక విలను, అతను ఒక నియంత, అతను రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాడు, అతను అవినీతిపరుడు, ప్యాలెస్లు కట్టుకున్నాడు, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడిందండి. అయితే దీని మీద ఏ స్థాయిలో వైఎస్ఆర్సీపీ కంగారు పడుతోంది అంటానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షర్మిల గారి మీద అటాక్ చేయడం అనేది ఒకటి. రెండవది ఏంటంటే సాక్షిలో 1.5 పేజ్ అండి ఇవాళ షర్మిల గారి గురించి ఆవిడ మాట్లాడిన మాటల గురించి. ఆవిడ కాకినాడలో చేసినటువంటి ఒక ప్రసంగం మీద 1.5 పేజ్ కేటాయించింది సాక్షి ఇవాళ, దాన్ని కౌంటర్ చేయడానికి. అంటే అర్థం చేసుకోవచ్చు మనం ఏ స్థాయిలో అప్సెట్ అయిపోయారో వాళ్ళు. అందులో ఒకటేమో గంగవరం పోర్టు గురించి మాట్లాడింది కదా, గంగవరం పోర్టుని అన్యాయంగా అక్రమంగా జగన్మోహన్ రెడ్డి అదాని కట్టబెట్టాడు, అది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది, రాష్ట్ర ప్రజలకు చెందింది అని చెప్పి దాని మీద పెద్ద వివరణ ఇచ్చుకున్నారు పాపం. అది కాదు ఇది కాదు, 600 కోట్లు ప్రభుత్వ వాటా 10% ప్రభుత్వానికి వాటా, 10%కి 600 కోట్లు వెలగట్టి మేము తీసుకున్నాం, అసలు ప్రభుత్వ శాతం ఎందుకు అమ్మారు అనేటువంటి మౌలికమైన ప్రశ్నకు సమాధానం లేదు. ప్రభుత్వానికి 10% వాటా ఉందండి గంగవరం పోర్టులో, ఎందుకు అమ్మారు మీరు? అమ్మాల్సిన అవసరం ఏంటి అదానికి దాన్ని? సరే ప్రైవేట్ వ్యక్తి అమ్ముకున్నాడా? అది కూడా అబద్ధం అండి. ఆ రాజుగారిని వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అమ్మించారు అనేది అందరూ చెప్పే మాట అదానికి. అందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉన్నదని, వాళ్ళకి మధ్య ఉన్న లింకుల వల్ల దీన్ని అమ్మించారు గంగవరం పోర్టు. అది ఒక తెలుగువాడి చేతుల్లో ఉన్నది గంగవరం పోర్టు, రాజుగారి చేతుల్లో. దాన్ని బలవంతంగా ఆయన చేత అమ్మించారు. ఎందుకంటే ఆ పోర్టు చాలా బాగా నడుస్తోంది, ఆయనకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఆయనకు అప్పులు లేవు. అప్పులు లేనప్పుడు ఎందుకు అమ్ముకుంటారండి? ఏ వ్యాపారవేత్త అయినా. అమ్మించారు ఒకటి. రెండవది, అందులో 10% గవర్నమెంట్కి ఉంటే, ఏపీ గవర్నమెంట్కి, అంటే ఏపీ ప్రజల డబ్బు కదా అది, ఏపీ ప్రజల వాటా కదా అది, దాన్ని మీరు అమ్మాల్సిన అవసరం ఏంటి అదానికి 600 కోట్లకి? 600 కోట్లు కాదు, అది 2500 కోట్లు కనీసం ఉంటుందనేది ఒక వాదన. అది పక్కన పెట్టండి. అసలు ఎందుకు అమ్మారు మీరు 10%? దానికి సమాధానం లేదు. కానీ ఒక పెద్ద వార్త రాసుకున్నారు, బాబు స్క్రిప్టు షర్మిల రిపీట్. ఇది ఒకటి చాలా గమ్మత్తుగా ఉంటుందండి. దేశంలో ఏం జరిగినా, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కష్టం వచ్చినా అన్నీ చంద్రబాబు నాయుడు గారే దాన్ని వెనకంటారు. చంద్రబాబు నాయుడు గారే మరి పవన్ కళ్యాణ్ని నడిపిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారే రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా చేశాడు, చంద్రబాబు నాయుడు గారే బీజేపీలో పురంధేశ్వరి గారిని పార్టీ అధ్యక్షురాలుగా చేశాడు, చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిలారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా చేశాడు, చంద్రబాబు నాయుడు గారే కోర్టులో జడ్జీల్లో పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎంత పవర్ఫుల్ అయితే నిజంగా వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా ఆయనే ముఖ్యమంత్రిగా పెట్టుకోవడం బెటర్ అండి. మరి ఇంత పవర్ఫుల్ వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటే ఏమైనా చేయగలరు కదా ఆయన. చేతకాని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ పదవిలో అనేది ఒకటైతే, రెండవది, నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి అంత పవర్ ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా చిచ్చు పెట్టగలిగితే, లేకపోతే ఆయనే షర్మిల గారిని మరి గైడ్ చేయగలిగితే ఆయన ఎందుకు జైలుకి వెళ్తాడండి? మరి అందరినీ
ప్రభావితం చేసి బీజేపీ వారిని అందరినీ ఆయన జైలు బయట ఉండొచ్చు కదా, ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి జైల్లో పెడితే జైలుకి వెళ్ళిపోతారా? సో ఈ రకంగా ఈ షర్మిల దెబ్బకి దిమ్మ తిరిగి వైసీపీ వాళ్ళు నేను చేసిన మరొక పని ఏంటంటే దీనంతా డైవర్ట్ చేయడానికి ఒక ఫేక్ ప్రచారం. ఇది కూడా వాళ్ళ స్పెషాలిటీ అండి. ఇది ఈ ఐపాక్ వాళ్ళు వచ్చిన తర్వాత 2014 నుంచి ఇది మొదలైంది, 2017 నుంచి ఎక్కువైపోయింది ఐపాక్ వాళ్ళు వచ్చిన తర్వాత. ఇప్పుడు దాని మీదనే అసలు ఆధారపడి వైసీపీ బతుకుతోంది. అదేంటంటే ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వానికి లేక ఆయన పార్టీకి, ఈవెన్ రానప్పుడు కూడా ఫేక్ ప్రచారాన్ని వదలటం ఎప్పటికప్పుడు, తద్వారా అపోజిషన్ డిఫెన్స్లో పెట్టడం అనమాట. ఒక ఫేక్ ప్రచారాన్ని చేసి, ఒక ప్రాపగాండాన్ని చేసి ఆ విధంగా నిర్ణయం చేశారంటే డైవర్ట్ చేయడానికి అటెన్షన్ని. ఇదిగో నారా లోకేష్ని అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు, పోలీసులు అదుపులో ఉన్నాడు అని చెప్పి ఏమాత్రం బేసిస్ లేని, ఇసుమంతైనా కూడా వాస్తవం లేనటువంటి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టి సోషల్ మీడియా నిండా నింపారండి. అందరూ చాలామంది కంగారు పడ్డారు, ఏమైనా అయిందా, ఏమైనా జరిగిందా ఏమిటి. ఏమీ జరగల, అదొక టాక్టిక్ అన్నమాట. గమ్మత్ ఏంటంటే నిన్న లోకేష్ ట్వీట్ చేశాడు, ఆయన ట్వీట్లు ఉన్నాయి. ప్లస్ ఆయన కొంతమంది ఆ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, లేకపోతే ఈవెన్ ఎవరో వైసీపీలో ఉన్నటువంటి భరత్ రెడ్డి అట గుంటూరులో ఏదో కాలేజీ స్థాపకుడు అనుకుంటా, అతను కూడా వచ్చి కలిశాడు. ఇట్లాంటి ఫొటోస్ కూడా రిలీజ్ అయినాయి. నేను ఇవన్నీ ఒకవైపున ఉన్నాయి, అయినా కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రచారం చేస్తున్నారండి. అది వాళ్ళ గొప్పతనం.